శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, చంద్రగ్రహణం. ఈ గ్రహణం మనకి ఎప్పుడు పడుతోంది ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7/9/2025 సంవత్సరం తేదీ ఆదివారం నాడండి మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం, అంటే భాద్రపద శుద్ధ పౌర్ణమి. ఈ చంద్రగ్రహణం మన దేశమంతా, అంటే భారతదేశమంతా కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఇది ఏ నక్షత్రం వాళ్ళు చూడకూడదు అంటే శతభిషం పూర్వభాద్ర నక్షత్రం వారు చూడకూడదు. అలాగే ఏ రాశి వారు అంటే కుంభరాశి వారు మాత్రం చూడకూడదండి. ఈ కుంభరాశి వారు మరియు శతభిషం పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణ నియమాలు వారు పాటిస్తే సరిపోతుంది. మిగిలిన వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు, ఎటువంటి భయాలు కూడా మీరు పెట్టుకోవలసినటువంటి అవసరం అయితే లేదు. అలాగే ఈ నక్షత్రం మనకి ఎప్పుడు పడుతోంది, ఈ యొక్క గ్రహణం ఎప్పుడు పడుతోంది ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఆ రోజు రాత్రి 9:56 ఈ గ్రహణం అనేది పడుతోంది. అలాగే గ్రహణాన్ని 4 భాగాలుగా మనం చూడాలండి. కాలం 10:59, మధ్యకాలం 11:41, ఉన్మీలన కాలం 12:22, మోక్షకాలము 1:26. ఈ విధంగా 4 భాగాలుగా చూడడం అయితే మనం గ్రహణాన్ని జరుగుతుంది. ఇది సుమారుగా రాత్రి 9:56 పట్టినటువంటి గ్రహణం 1:26, సుమారుగా అండి 3:30, 3:30 గంటలు ఈ యొక్క గ్రహణం అయితే ఉంటుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలందరూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా కదలకుండా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కూడా ఆహారం విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అంటే సాయంత్రం 6లోగా మనకి ఆహారం అంతా కూడా తీసుకోవడం అది కూడా పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మరి తినడం అది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే గ్రహణం సమయానికి మనం తిన్నది జీర్ణం అవ్వాలి, అందువల్లే. అంతేకాకుండా ఈ 3:30 గంటలు కూడా మనకి రాత్రి సమయం కాబట్టి పెద్దగా అంత ఇబ్బంది అయితే ఉండదండి. గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళు కదలకుండా ఉంటే సరిపోతుంది. అంటే ఎక్కువగా రాత్రి సమయం కాబట్టి నిద్రపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిగిలిన వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ఉపాసకులందరూ కూడా ఆ యొక్క సమయంలో ఏం చేయాలి అంటే అండి, నదీ స్నానం చేసి తమ యొక్క అనుష్ఠానాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతారు. ముఖ్యంగా సాధకులందరికీ కూడా ఈ గ్రహణం చాలా విశేషమైనటువంటిదండి. అంతే తమ మంత్రానుష్ఠానాలన్నీ కూడా చేసుకోవడానికి, అలాగే కొత్తగా ఎవరైనా మంత్రదీక్ష తీసుకునే వారికి కూడా ఈ సమయం చాలా విశేషమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. మిగిలిన వారు ఏమి చేయాలి? గ్రహణం పట్టు స్నానం, విడుపు స్నానం. పట్టినప్పుడు స్నానం చెయ్యాలి, విడిచినప్పుడు మళ్ళీ చెయ్యాలి. ఈ గర్భిణీ స్త్రీలు, ఈ నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఈ గ్రహణాన్ని అయితే చూడకూడదు. వారు ఉదయాన్నే లేచి యథావిధిగా కాలకృత్యాలని కూడా మీ యొక్క ఉదయం చర్యలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్నానం చేసి ఆ నక్షత్ర జాతకులు కానీ, అలాగే ఈ కుంభరాశి వారు కానీ బియ్యము లేదా మినప్పప్పు, తెల్లని వస్త్రము మరియు వెండి చంద్రబింబం దానం చేసుకోవడం చాలా విశేషం. అది దక్షిణతో కలిపి దానం చేసుకున్నట్లయితే ఈ గ్రహణం యొక్క దోషం తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే ఈ వారి నక్షత్రానికి కనుకను గ్రహణం పట్టినట్లయితే ఉదయాన్నే లేచి నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకుని స్నానం చేసి వారు కూడా ఈ దానాన్ని చేసుకున్నట్లయితే సరిపోతుంది. అంతేకాని ఎటువంటి భయాలు కూడా మీరు పడక్కర్లేదు, ఎటువంటి అపోహలు కూడా నమ్మకండి. మనకి ఈ యొక్క దానం చేసుకుని కదలకుండా ఉండి ఆహార నియమాలు ఈ విధంగా పాటిస్తే సరిపోతుంది. గమనించగలరు. హరి ఓం తత్సతు. స్వస్తి.